పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పాద శివాలయంలో లీలా కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి గత 19 ఏళ్లుగా శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినానికి వచ్చే 80,000 మంది భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, ప్రాథమిక వైద్య శిబిర నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తెనాలిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక శివ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జి రామ అప్పలనాయుడు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాముల నాయక్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి ప్రాంగణంలో లీలా కళ్యాణ మహోత్సవం జరుపుకోవడంలో కమిటీ వారు నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే గత 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నామండి. అట్లాగే మా కార్యకర్తలు ఎక్కడైతే ఉంటారో తెనాలి, వేమూరు, బందరు, హనుమాన్ జంక్షను అట్లా ప్రతి సంవత్సరం 10 చోట జరుగుతుంది ఈ కార్యక్రమం. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ చేస్తూ తలంచినాము. కానీ ఈ శ్రీశైల భక్త సేవా సమితి ఇంత దిగ్విజయటం కారకులు, దాతలు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శంకర ఓం నమ శివాయ. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. చాలామంది భక్తులు ఇచ్చేసి స్వామివారి లీలా కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. అలానే మేము ప్రతి సంవత్సరం ప్రతి చోట లోక కళ్యాణాలతో ఈ స్వామివారి లీలా కళ్యాణం నిర్వహిస్తున్నాము. గత 19 ప్రతి వైశాఖ బహుళ చతుర్దశి నాడు అనగా ఈరోజు ఇటువంటి రోజున మనం ఈ పర్వదినాన్న గత 18 సంవత్సరాలుగా మన శివ కళ్యాణం అనేది చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ సంవత్సరం మనం ఈవ గారు శ్రీ రమణ కుమార్ యొక్క పర్మిషన్తో మన ఈ దేవాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి యొక్క దేవాలయంలో మన ఈ కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన